నాచారంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి మేడ్చల్ జిల్లా గౌరవ పోక్సో కోర్టు తీర్పిచ్చింది. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 జరిమానా విధించింది. బాధిత పరిహారం కింద బాలిక కుటుంబానికి 5 లక్షలు ఇప్పించారు. నాచారంలో నివసిస్తోన్న బాలికపై వృద్ధుడు బచ్చన్ ప్రసాద్ షా విచక్షణ మరిచి అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టుకు తరలించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. నాచారంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి మేడ్చల్ జిల్లా గౌరవ పోక్సో కోర్టు తీర్పిచ్చింది. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 5,000 జరిమానా విధించింది. బాధిత పరిహారం కింద బాలిక కుటుంబానికి 5 లక్షలు ఇప్పించారు. నాచారంలో నివసిస్తోన్న బాలికపై వృద్ధుడు బచ్చన్ ప్రసాద్ షా విచక్షణ మరిచి అసభ్యకరంగా ప్రవర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టుకు తరలించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది.